మీరు ఒక వినాయకుడి గుడిని మీరు ఎన్నిసార్లు చుట్టాలి, ఇప్పుడు మీరు ఒక టైం పెట్టుకుంటారు, నేను ఒక 1 అవర్ నేను తిరగాలి, వాకింగ్ చేయాలి అని అనుకుంటారు. ఆ 1 అవర్ మీరు వినాయకుడి గుడిని తిరిగేస్తూనే ఉండండి, ఎవరితో మాట్లాడకుండా. మీ కర్మ తగ్గిపోతుంది, చాలా మంచి జరుగుతుంది. మంచి జరగపోయినా పర్వాలేదు, చెడు జరగకుండా దేవుడు కాపాడతాడు. ఇది ఈ వాకింగ్ ఇటువైపు తిప్పితే భక్తికి భక్తి, పుణ్యానికి పుణ్యం, ఆరోగ్యానికి ఆరోగ్యం, కర్మకి కర్మ అన్నీ కలిసి వచ్చేస్తుంది. వాళ్ళ బిజినెస్ సక్సెస్, లైఫ్ సక్సెస్, అన్నీ సక్సెస్. దీనిలో ఖర్చు ఏముందండి? మీరు పార్క్కి వెళ్ళే వాకింగ్ని ఇటు మళ్ళించండి. ఎవరైతే మళ్ళీ ఈ గుళ్ళల్లో ఈ దేవుడిది ఒక ఇవన్నీ ఉంటుంది చూడండి, దీపాలు ఈ గోడలన్నీ బూజు పట్టిపోయి దుమ్ము పట్టిపోయి వాటినన్నీ ఎవరైతే తుడిచి క్లీన్ చేస్తారో మీ కర్మ ఆటోమేటిక్గా దేవుడు మీ చెడుని క్లీన్ చేస్తాడు. ఇది నిజం. ఇది నేను చిన్నప్పుడు అమ్మవారి గుడిలో ఒక చీపిరి పెట్టుకుని ఇలా ఊడ్చేవాళ్ళని నేను. నిజమే కావచ్చు, అందుకే చాలా మంది గుడికి వెళ్ళి సేవలు చేసుకోవాలి. సేవ చేసుకుంటే మీ కర్మ. అయ్యా నా దగ్గర పూజ చేయడానికి, హోమాలు చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు, ఈ సేవ చేయి, నీ కర్మ తగ్గిపోతుంది. గుళ్ళన్నీ క్లీన్ చేయండి, ఆ దీపాలని, అవి గోడల్ని, ఆ నేలని, ఎన్ని ఉన్నాయి అన్నీ క్లీన్ చేయండి. అది ఒక ఎక్సర్సైజే, పుణ్యానికి పుణ్యం, కర్మ తగ్గిపోతుంది. సో ఈ వాకింగ్ చేసేది ఇటు చేస్తే మీకు డబుల్ బోనస్ డమ్మకాలాగా, అదే వాకింగ్, అంతే కదా, పుణ్యం కలిసి వస్తుంది, మీకు అన్నీ మంచి జరుగుతుంది. సరే, మామూలు వాకింగ్ అంటే మేము మ్యూజిక్ పెట్టుకొని అక్కడ పార్కుల చుట్టూ ఎక్కడ తిరుగుతుంటాం. మరి గుళ్ళో అన్నారు, గుళ్ళో అన్నప్పుడు కొంచెం పరిశుద్ధంగా మంత్ర జపం చేసుకుంటూ అట్లాంటిది ఏమైనా చేయాలా? అంటే ఆ 30 నిమిషాలు, గంటనో ఏం లేదు, ఏదన్నా ఓం అనే ఒక ప్రణవ మంత్రాన్ని వినుకుంటూ చుడితే చాలు. ఓకే, ఒక ఓం అన్న ప్రణవ మంత్రాన్ని మనము చెవులో దాన్ని వినుకుంటూ అలాగ చుడితేనే చాలు. ఓకే, అది ఏ దేవతా గుడి అయినా సరే. ఓకే, అంటే ఏ దిశగా నడవాలి అట్లాంటివి ఏమైనా ఉంటాయా? మామూలుగా గుడి ఎలాగ చుడతామో అలాగే దిశలో తిరగటమే. సో మీరు 1 అవర్ మీరు వాకింగ్ చేస్తున్నారు, ఆ 1 అవర్ ఇక్కడ చుట్టేయండి, మీ తలరాత మారుతుంది. ఏదైనా సంకల్పం తీసుకుంటే బాగుంటుందా? సంకల్పం తీసుకుంటే ఇంకా మంచిది. మీరు అనుకున్నది మీకు అభిష్టం నెరవేరుతుంది. ఈ రకంగా చేసుకుంటే మొత్తం అన్నీ చాలా మంచి జరుగుతుంది. రైట్. ఇవన్నీ ఒక మీరు విజయ్ గారి గురించి చెప్పారు. అవునండి. ఏంటి ఆయన రాసిన సక్సెస్ వెనుక ఏంటి రీజన్? టోటల్ తమిళనాడులో పెద్ద పెద్ద ఆస్ట్రాలజర్ అందరూ ఓడిపోయారు ఈ విజయ్ విషయంలో. ఎందుకంటే స్టాలిన్, పళనిస్వామిని వీళ్ళకే ఆస్కారం ఉన్నది, వీళ్ళే గెలుస్తారు, ఇతనికి దశాబుద్ధి సపోర్ట్ చేయట్లేదు, ఇతను గెలవడు అని చెప్పారు. అవును, 98% ఆస్ట్రాలజర్స్ చెప్పి ఈరోజు తలదించుకున్నారు, ఓడిపోయారు. ఒక 2 మాత్రమే చెప్పారు లేదు ఇతనే వస్తాడు. అసలు ఇతను వాడిన టెక్నిక్ని ప్రతి మనిషిలో వాడితే వాళ్ళ లైఫ్లో, అంటే వాళ్ళు సీఎం ఎవరు, వాళ్ళ లైఫ్లో సక్సెస్ అయిపోతారు. పొలిటికల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ దీంట్లో వాళ్ళ రేంజ్లో సక్సెస్ అవుతారు, వీళ్ళు వాళ్ళ వృత్తుల్లో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇతనిది కర్కాటక లగ్నం, పుష్యమి నక్షత్రంలో పుట్టాడు. ఓకే, విజయ్ది పుష్యమి నక్షత్రము. ఈ నక్షత్రానికి వెనకాల ఉన్న నక్షత్రము 27వ నక్షత్రము పునర్వసు నక్షత్రము, రాముల వారు నక్షత్రము. ఓకే, ఇతను ఈ రాముల వారు నక్షత్రాన్ని ఎలా వాడాడు అనేసి అంటే 23వ తారీఖు పోలింగ్ జరిగిన రోజు నక్షత్రము పునర్వసు నక్షత్రము. ఓకేనండి. స్టాలిన్ గారి నక్షత్రానికి అతను పుబ్బా నక్షత్రము, అతని నక్షత్రానికి సాధక నక్షత్రం వచ్చింది పోలింగ్ రోజు 23వ తారీఖు ఏప్రిల్ 23. ఎడపాటి పళనిస్వామి నక్షత్రానికి 22వ నక్షత్రము వైనాసిక నక్షత్రంగా వచ్చింది, పోయాడు. స్టాలిన్కి సాధకంగా వచ్చింది అంటే ఒక లెవెల్లో వచ్చాడు. ఇతనికి రాముల వారు నక్షత్రం 27వ నక్షత్రం దైవానుకూల నక్షత్రము సక్సెస్ చేసింది. ఎన్ని సీట్లు వచ్చింది? 108 సీట్లు వచ్చింది. కరెక్టేనా? అంటే 108 అంటే ఎంత అండి? 9. ఇతను 27వ నక్షత్రం అంటే ఎంత అండి? 9. మళ్ళీ 10వ తారీఖు ఇతను ప్రమాణ స్వీకారం చేసుకున్నాడు, ఓత్ తీసుకున్నాడు. ఆ రోజు చూడండి, లగ్న బిందు మీరు
క్యాలెండర్లో చూస్తే మీకు పంచాంగంలో చూస్తే తెలుస్తుంది. ఓకే. పునర్వసు నక్షత్రం లగ్న బిందుగా పడింది. అక్కడ కూడా 27వ నక్షత్రానికే యూజ్ చేశారు. ఆ లగ్నం వచ్చేటట్టు ఆ టైంకి పెట్టారు. ఆ రోజు అతను ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు లగ్న బిందు నక్షత్రము పునర్వసు నక్షత్రము, మీ 27వ నక్షత్రము 9 వచ్చిందా. మళ్ళీ దీనికి ముందు గవర్నరు బలపరీక్ష పెట్టాలి అనేసి అన్నాడు. అవును. ఓకేనా, బలపరీక్ష పెట్టుకున్నారు. ఆ బలపరీక్ష పెట్టేటప్పుడు కూడా ఉత్తరట్టాది 2వ పాదం నక్షత్రం రోజు ఇతనికి క్షేమతార, లగ్న బిందు ఆశ్లేష నక్షత్రం అంటే 18వ నక్షత్రం పడింది. అంటే 18 అంటే 9 వచ్చిందండి, వచ్చిందా? వచ్చింది 9. ఇతనికి మళ్ళీ ఇంకొక విషయం, ఇతనికి బలపరీక్షలో ఎన్ని సీట్లు మొత్తం వచ్చిందండి? 144. ఓకే. 9 ఎంత వచ్చిందండి? 9. వావ్. కనెక్టివిటీ చూడండి, 144 వచ్చింది. సో ఇవన్నీ సక్సెస్. ఒక మనిషి సక్సెస్ అవ్వాలి, నీ 27వ నక్షత్రాన్ని పట్టుకో, నీ లైఫ్ అమోఘంగా సక్సెస్ అయిపోతుంది. సో దాన్ని ఎలా చేయాలి? ఇతను అందరు గెలిచిన తర్వాత మామూలుగా మనం గెలిస్తే జాలీగా ఎంజాయ్ చేయటానికి మనం ఈ అమెరికాకో లేదు సింగపూర్కో ఈ మలేషియాకో గోవాకో ఎంజాయ్ చేస్తాం. ఇతను డైరెక్ట్గా తిరుచెందూరుకు వెళ్ళి హోమం చేయించుకున్నాడు. తిరుచెందూరుకు ఎందుకు వెళ్ళాడో తెలుసా? తిరుచెందూరు అన్న స్థలము సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రము, ఓకే, గురు నక్షత్రము. ఓకేనండి. సుబ్రహ్మణ్య స్వామి ఇది గుజుడు, గుజుడికి న్యూమరాలజీ ప్రకారం ఏ సంఖ్య? 9 వచ్చిందా. అతను ఎక్కడికి వెళ్ళాడు? తిరుచెందూరుకి వెళ్ళి శత్రు సంహార హోమాన్ని చేసుకున్నాడు. ఇది ఇతని సక్సెస్. దేన్నైనా మార్చేస్తుంది. మీకు ఈ దశాబుద్ధి అది ఇది ఏమి లేదు. ఈ నక్షత్రానికి ఉన్న పవర్ ఇది. ఇది ఒక విజయ్ సీఎం, ఒక విజయ్, ఒక సీక్రెట్. దాంతోపాటు ఇతను కలర్స్ కూడా వాడింది ఇతని లగ్నానికి. కర్కాటక లగ్నానికి 5వది వృక్షకం, అంటే వృక్షకం అంటే గుజుడు, ఎరుపు. 9వది ఇది మీనం, గురు, ఎల్లో. అతని జెండాలో చూడండి 2 ఎల్లో మధ్యన రెడ్ ఉంటుంది. అవును, కరెక్టా? వేరే కలర్ పెట్టుకోవచ్చుగా, వేరే కలర్ పెట్టుకోవచ్చుగా. ఇది సీక్రెట్. ఏనుగు, 2 ఏనుగుల్ని పెట్టారు. కరణం, రేవతి, వీటిని అన్ని యూజ్ చేసుకొని పెట్టుకున్నారు. దశాబుద్ధి లేకుండానే సక్సెస్ అయిపోయారు. ఇవన్నీ సీక్రెట్ ఫార్ములా అన్నానండి. ఇప్పుడు ఈ ఫార్ములాని మనం మనలాంటి వాళ్ళు వ్యాపారులు ఎవరు చేసిన సక్సెస్. ఏం చేయాలి? మా 27వ నక్షత్రం, 27వ నక్షత్రాన్ని యాక్టివేట్ చేసుకొని ఎలా చేయాలి, ఓకే ఓకే, ఎప్పుడప్పుడు ఏమేమి చేయాలి, దానికి ఒక విధి విధానాలు ఉన్నాయి. ఆ విధి విధానాలను పట్టుకొని మీరు చేస్తే సేమ్ విజయ్ లాగానే సక్సెస్ అవుతారు. ఇప్పుడు నేను చెప్పింది మీరు అందరూ యూట్యూబ్లో వెళ్ళి చెక్ చేసుకోండి. విజయ్కి సీట్స్ ఎన్ని వచ్చినాయి? 108 సీట్స్, 9 వచ్చిందా?